అలాగే మనతో పాటు మా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అన్న ఆయన పని ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎం ప్రజలకి ఏం చేయాలని అది ఆలోచిస్తుంటాడు, కానీ కొడుకులు చూడాలా, తండ్రులు చూడాలా, అవన్నీ కాదు కదన్నా. రామ్ చరణ్ వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వీడియో రామ్ చరణ్ గారు చూస్తారో లేదో తెలీదు. నమస్తే అన్న. మాకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ప్రజలకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు, నిజాయితీ వ్యక్తి. అలాంటి మనిషి ఇంకొక మనిషి రాడు కూడా. అందుకే ప్రజలు కూడా ఆలోచించి ఎవరిని ఈసారి మనం ఎన్నుకుందామని చెప్పేసి ఆయన్ని ఎన్నుకున్నారు. అంతేగాని వేరే విధంగా అయితే ఇప్పుడు ఈ స్కాములు చేసే వాళ్ళకైతే అసలు ఇంకా మీకు తెలుసుకుందేమో, ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఏరేస్తున్నారు. అట్లా ఆయన కాదు, డబ్బులు సంపాదించుకోవాలి, తర్వాత ఇదేదో నేను అది ఇది చేసుకొని స్కాములు చేసుకుని వెళ్ళిపోవాలని రాలేదు. ఆయన ప్రజలకు మంచి చేయాలని వచ్చాడు. సో ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలని వచ్చారు. రీసెంట్గా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడారు కదా, సో మీకు ఎలా అనిపించింది? మంచిదే కదనా. సనాతన ధర్మం గురించి ఇంతవరకు అంతా ఎవరు మాట్లాడలేదు, ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి సనాతన ధర్మం అనేది కూడా ఎవరికి తెలీదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి అందరికీ, ప్రతి ఒక్కరికి ఓ సనాతన ధర్మంలో ఇన్ని ఉంటాయా అని అందరికీ తెలుస్తుంది కదన్నా. అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ నేను పాటిస్తాను, చిన్నప్పటి నుంచి పాటిస్తాను అన్నారు. మా ఇంట్లో సనాతన ధర్మం తప్ప వేరేది లేదన్నారు ఆ రోజు స్పీచ్లో. కానీ ఈరోజు రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని ఈరోజు ఒక మసీద్కి వెళ్ళారు, సో దర్గాకి వెళ్ళారు. సో మీకు ఎలా అనిపించింది? అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా చెప్తున్నా, మన సృష్టికి దేవుడు ఒక్కడే. అల్లా అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, దేవుడు. ఇది మనసు మంచిది ఉంటేనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఏదో చెడ్డుగా చేయాలనుకుని పోతే మాత్రం వాళ్ళు బతకరు. రామ్ చరణ్ చేసింది 100% కరెక్టే. ఎందుకంటే అయ్యప్ప స్వామి దేవుడే కదా, అల్లను దేవుడే కదా, వేరేం కాదు కదా. ముస్లిమ్స్ అయితే అందరూ కలిసి వస్తారు ఏ విషయంలో అయినా సరే. మన హిందూస్ ఎందుకు రావట్లేరని రెచ్చగొట్టి మాట్లాడారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అన్న కొంతమంది మూర్ఖులు ఉంటారన్న, ఆ మూర్ఖులకి మాత్రమే చెప్తున్నాను, దేవుడు అనేవాడు ఒకడే. ఇది ఎవరు రాజకీయ వ్యక్తులకు కానీ మాత్రం లాగకండి. ఎందుకంటే రామ్ చరణ్ వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వీడియో రామ్ చరణ్ గారు చూస్తారో లేదో తెలీదు. ఏదో యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ఎందుకంటే మన ప్రజలు చూస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ రామ్ చరణ్ అయితే అసలుకి వెంట్రుక ముక్కుతో కూడా ఆయన పట్టించుకోడు ఇవి. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు అనేది ఒకడే ఉండడని చెప్పేసి వెళ్ళాడు, తప్పేమి లేదు అది. సో ఇప్పుడున్న మత పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ని. సో తన కొడుకుని దారిలో పెట్టుకుని లేనివాడివి ఎందుకు ఇలా చేస్తున్నాడని. అన్న ఆయన పని ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎం ప్రజలకి ఏం చేయాలని అది ఆలోచిస్తుంటాడు, కానీ కొడుకులు చూడాలా, తండ్రులు చూడాలా, అవన్నీ కాదు కదన్నా. ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు, అది మాట్లాడండి ఫస్ట్. ఎందుకంటే జనాలకి ఏది కావాలి అది మాట్లాడండి. చిరంజీవి దర్గాకి వెళ్ళాడు, రామ్ చరణ్ క్రిస్టియన్స్కి వెళ్ళాడు, అవన్నీ అనవసరం. దేవుడు అనేవాడు ఒకడే. ఏదైనా కానీ మనము మనుషులం, దేవుడు సృష్టి లేని మనం లేము. అంతేగాని ఊరికి దీన్ని పబ్లిసిటీ చేసుకొని వ్యూస్ కోసం అది చేసుకొని అంత వేస్ట్ ఇదంతా. సో ఓవరాల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి 4 months పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారని? నాకైతే చాలా బాగుంది. ఎందుకంటే మనకు మీద ఆంధ్ర అంటే ఎక్కడ అది అనంతపురం డిస్టిక్ రాజరికము. మా సైడ్ అయితే పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు కొంచెం ఆయనలాగా కొంచెం ఒక స్పీచ్ ఇస్తా, ఓకేనండి? అందరికీ నమస్కారం, నేను మీ చంద్రబాబు మాట్లాడుతున్నాను. ఈసారి మన ప్రభుత్వం అందరికీ తెలిసిందే, మంచి చేస్తున్నాము. ఇప్పుడే దీపావళిలో మనం కూడా ఆడవాళ్ళకు 3 సిలిండర్లు కూడా ఉచితంగా మేము ప్రకటించేసాము. మనం వచ్చే ఎన్నికల్లో కూడా మనమే గెలవాలని, అలాగే మనతో పాటు మా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకే అందరికీ మంచిది అవుతుందని చెప్తున్నాను. జై జన్మభూమి.